ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి ఈరోజు మీ సొంత వల్లే మీరు బాధపడతారు. అయితే మీ సొంత వారు ఎవరు మిమ్మల్ని బాధ పెడతారు, తన వెనక గల ఉన్న కారణాలు ఏంటి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే వీరికి అనేది కొంత ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీ సొంత వారితో కానీ లేదా దగ్గర వారితో కానీ మాటల ఘర్షణ అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారి తీసే అవకాశం కూడా ఉంది. అలాగే ఈరోజు చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటాడు. చంద్రుడు మీ యొక్క ఆరోగ్య, కుటుంబ ప్రభావాన్ని అర్థం చేసుకుంటాడు. మీ మనస్సు నేడు కొంచెం ఆందోళనతో, బాధతో నిండిపోవచ్చు. ముఖ్యంగా మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి, కుటుంబం సభ్యుడు కానీ, స్నేహితుడు లేదా భాగస్వామి కానీ వారు చేసే అటువంటి ఒక వాక్యం, అంటే వారు మాట్లాడినటువంటి ఒక మాట వల్ల లేదా వారు చేసుకున్నటువంటి నిర్ణయం వల్ల మీరు బాధపడే పరిస్థితి రావచ్చు. అలాగే కుజుడు ఇక కుంభరాశిలో ఉన్నాడు. ఇది గురువారం కాబట్టి గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మీలో ఉపక్రద కోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీరు సహనం ఉండకపోతే మాటల్లో దెబ్బతింటారు. అయితే శని మీరు అయిన కుంభంలో స్వగృహ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. శని ప్రభావం యొక్క జీవితంలో కర్మపాఠాలను నేర్పిస్తుంది. ఈరోజు శని మీకు ఎవరైనా తప్పు పట్టే ముందు మీ మనస్సును పరిశీలించు అనే పాఠాన్ని నేర్పించే రోజు. అలాగే సంబంధాలు మరియు కుటుంబ వివరాలు కనుక గమనిస్తే ఈరోజు మీ జీవితంలో భావోద్వేగపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ సొంత కుటుంబ సభ్యులు కానీ లేదా బంధువుల వల్ల కానీ మానసికంగా మీరు బాధపడతారు. ఎవరో ఒకరు మీ గురించి మీ వెనక మాట్లాడవచ్చు, లేక మీ ఉద్దేశంని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈరోజు వాతల వివాదాలకి దూరంగా ఉండడమే చాలా మంచిది. చిన్న చిన్న విషయాలకు మనసు బాధపడకుండా ఉండండి. ఎవరైనా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటే దానికి సమాధానంగా వివరించడం, కోపంతో కాదు శాంతంగా ఉండండి. ఉదాహరణకు, ఉదయం మీ ఇంట్లో కానీ లేదా పని స్థలంలో కానీ జరిగిన ఒక చిన్న సంఘటన వల్ల మీరు కలగవచ్చు. మీరు ఎంతో నమ్మిన వ్యక్తి మీకు అన్యాయం చేశారని అనిపించవచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది తాత్కాలికం మాత్రమే. ఈరోజు మీరు ఎంత స్థిరంగా ఉంటారో అంత మంచి
మీ సంబంధాలు తిరిగి పునరుద్ధరించబడతాయి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.